మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికీ సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు గాని, వచ్చే సమస్యను పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినాం, పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో వాళ్ళకు ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేరుస్తాము అని చెప్పి గొప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికి పొంతన లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్నటి వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలంటే ఆ పైన ఏదైతే ఉందో అమౌంట్ మీరు వెంటనే బ్యాంకులలో కట్టుకోండి, మీకు మాఫీ అవుతుందని చెప్పారు. అందరు మంత్రులు చెప్పారు. చివరికి నిన్న మళ్ళీ సంబంధిత శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నాడు. ఈ పాటికి చాలామంది రైతులు కట్టిరు. అవతల అప్పుసప్పు చేసి 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు, 3 లక్షలు ఉన్న వాళ్ళు, 4 లక్షలు ఉన్న వాళ్ళు, 2.5 ఉన్న వాళ్ళు, 2.20 ఉన్న వాళ్ళు, అవతల చేబదులు తెచ్చో వడ్డీకి తెచ్చో కట్టిరు చాలామంది. ఇవాళ మళ్ళీ తప్పించుకోవడం కొరకు మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నారు. ముందు బ్యాంకుల నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని రైతుల్ని మోసం చేయడం కొరకు ముందు మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి, బ్యాంకులను కలవండి, కలెక్టర్ని కలవండి అని చెప్పాను. ఆ తర్వాత లేదు మేమే ఊర్లలోకి పంపిస్తాం, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మేము వివరాలను తీసుకుంటారు అని చెప్పాను. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలామంది రైతులు కట్టిరు ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వం, ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం తెలంగాణలో. అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి కాడికి పోయి కూర్చున్నది లేదు పని మీద మిత్రుడికి. కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. చాలా చోట్ల ఇళ్లల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది. 2014 కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం, ఇంట్లో టీవీలు కాలిపోవడం, ఇతర వస్తువులు కాలిపోవడం, చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళకి ఎవరికి సోయి లేదు. ఎవరికి వాడు వ్యక్తిగత సంపాదనలో పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో మంత్రులు, అవకాశం ఉన్న ప్రతి చోట వ్యాపారులను, కాంట్రాక్టర్లను ఎవరెవరిని ఎట్లా భయపెట్టచ్చో బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు ఒకరిని మించి ఒకటి తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరు కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చొని ఒక స్పష్టత తీసుకోవాలి, రైతులకు స్పష్టతనివ్వాలి. మిమ్మల్ని నమ్మి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే. రైతులు ఉన్న చోట, వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచారు. కానీ అదే రైతులకు నెత్తిన టోపీ పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు లేదా ఎగ్గొట్టదలుచుకున్నారా?
స్పష్టంగా చెప్పండి. ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరి చేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు, మాకేం సాయం అందటం లేదని చెప్పి మొత్తుకుంటున్నారు వరద బాధితులందరూ కూడా. ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం ముందస్తు తెలివి లేకపోయింది. పరిపాలన అనుభవం లేకనో మీ సోమరితనం వల్లనో వరదల విషయంలో హెచ్చరికలు చేయలేకపోయినారు, ప్రజల్ని ఖాళీ చేయించలేకపోయినారు. తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మద్దతు లేదు. చూస్తున్నాం ఖమ్మం బాధితులు ఏ రకంగా బాధపడుతున్నారో మహిళలు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, సిగ్గుండాలి ప్రభుత్వానికి. మీరు ఇచ్చే 10,000 పక్కన పెట్టండి, ఒక్కరోజు వచ్చి మా ఇంట్లో ఉండండి అని అడుగుతున్నారు మంత్రుల్ని. దమ్ముందా ఏ మంత్రి కన్నా వరద బాధితుల ఇళ్లలో పోయి అర్ధగంట సేపు నిలబడే దమ్ముందా? మీకు లేకపోగా మేము టీఆర్ఎస్ బృందం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు తిరిగిపోతే మా మీద కూడా పడుతుందేమో, ప్రజలు డిమాండ్ చేస్తారు మమ్మల్ని, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి భయానికి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం. ఇది ప్రభుత్వం చేతగాంతనానికి, సోమరితనానికి నిదర్శనం. మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ వరకున్న పైకున్న రైతులు ఇప్పుడు కట్టకండి అని చెప్పి, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోమారు రైతాంగాన్ని మోసం చేయకండి. వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనియండి. రైతులు, బ్యాంకులు వాళ్ళ ఇష్టం. 2 లక్షల వరకు మీరు ఏదైతే ఇస్తున్నారో అంతవరకు బ్యాంకులు వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం 2 లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నని 2 లక్షల వరకు మీరు చేస్తున్నారు, 2 లక్షల రూపాయలు వేయండి మీ తరఫున. ఆ మిగతాది ఎప్పుడు కట్టుకోవాలి, ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు, రైతుకు సంబంధించిన విషయం. మీరు ఇచ్చిన మాటకే 9 నెలలు ఆలస్యం చేసిండ్రు, వడ్డీ కూడా పెరిగిపోయింది. తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.